హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. మేమైతే ఇవాళ శివరాత్రి కదండి, మేము టెంపుల్ విజిట్ చేసాము. ఇది వచ్చేసి మేమున్న ఏరియా నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. కాకపోతే సమ్మర్ కదండి, చాలా ఎండలు అయితే ఉండిపోయాయి. వర్షాకాలంలో చూడాలండి, చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి ఆకులన్నీ ఏ విధంగా ఎండిపోయాయో. బట్ ఏమంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల షాడో పడుతుంది, వీడియో కూడా సరిగ్గా రావట్లేదు. టెంపుల్ సరౌండింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. జూన్, జూలై, ఆగస్ట్ టైంలో చూడాలండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు వర్షాలు పడతాయి కదండి, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కావేరీ రివర్ అండి. ఇక్కడ నుండేనండి టోటల్గా బెంగళూరు ఇక్కడంతా వాటర్ సప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న చేపలు చీమల్లాగా మెదులుతూ ఉన్నాయండి. నేను దాన్ని వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల తీయలేకపోయానండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్తో ఫొటోస్ తీయమంటే ఏకంగా వీడియోనే తీసేస్తున్నారండి. నాకు భయం వేసేసింది, ఎక్కడ జారి పడిపోతాను అని. ఇక్కడైతే కొంతమంది అన్న వాళ్ళైతే ఇక్కడే స్నానాలు చేస్తున్నారండి. ఇక్కడ స్నానాలు చేయడం కూడా మంచిదే కదండి. ఏమన్నా పాపాలు చేసిందంటే అవన్నీ తొలగిపోతాయి. ఇక్కడ నెక్స్ట్ అక్కడి నుండి టెంపుల్లోకి వెళ్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది. అవుట్ సైడ్ వచ్చేసి చూడండి, అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు స్నానాలు చేస్తున్నారండి అక్కడ. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రము. నెక్స్ట్ ఇదేనండి టెంపుల్. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రము, పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఫిబ్రవరి కాబట్టి కొంచెము అప్పుడే ఎండలు అనేది స్టార్ట్ అయిపోయాయండి. జూన్, జూలై ఆ టైంలో అయితే ఇక్కడైతే బాగా భారీగా వర్షాలు పడతాయి కాబట్టి మొత్తం గ్రీనరీనే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది ఉంటుందండి. నెక్స్ట్ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు అనేటివి పెట్టారండి. ఇక్కడ 9 రౌండ్స్ అయితే వేసేసి మేము వెళ్ళిపోయామండి. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రము. జపేశ్వర క్షేత్రం అండి ఇది. చాలా బాగుంటుంది. కేఆర్ నగర్ తాలూకా, మైసూర్ డిస్టిక్ అండి ఇది. చూడండి లోపల ఎంట్రీ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. లోపలైతే ఈ విధంగా ఉంటుందండి. అవుట్ సైడ్ అది అక్కడి నుండేనండి మనం ఎంట్రీ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రమే. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుందండి. కాకపోతే అవుట్ సైడ్ మాత్రమే అలా ఉంటుంది, లోపల అలా చెయ్యరండి ఇక్కడ. ఇక్కడ చూడండి డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగా కట్టారో చూడండి. ఇక్కడ వర్కర్స్ ఏదో పని చేస్తూ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఈవినింగ్ టైంకి ఇంకా చాలా బాగుంటుందంటండి. నెక్స్ట్ ఇలానే వెళ్తే వినాయకన్ టెంపుల్ అనేది వస్తుందండి. నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలానే వెళ్తే ఇంకా కొన్ని టెంపుల్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మహాగణపతిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలానే ఫ్రంట్కి వస్తే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అనేటివి ఉన్నాయండి. చాలా చాలా బాగుంటాయి. చూడండి సరౌండింగ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎక్కువ ఏమంటే కర్ణాటకలో లింగాయిట్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తుంటారండి ఇక్కడ టెంపుల్కి. ఇక్కడ చూడండి శ్రీ శారదాంబ దేవి విగ్రహం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి యోగాంబ, శ్రీ యోగాంబ గంగాధరేశ్వర స్వామి. నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్లో అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ అలౌ చేయరండి. అందుకోసమని అక్కడ దాకా మీకు చూపించేసాను. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.